బాగా ముస్తాబయ్యింది అంద చందాల వన్నెలాడి ఎంతో బాగుంది. అట్ట కాదమ్మా, అంతే. ఇట్లా ఇట్లుంది. ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది అంద చందాలు అను అవి పడతా ఉంటా. నువ్వు నడిచి వస్తా ఉండు. ఇట్లా నడుచుకుంటూ చీర టోన్ ఎంత బాగుందో. రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లు. కళ్ళు మూసుకొని తిన్నగా కలిసి చదువుకో ఒక్కసారి. మళ్ళీ ఆ చెట్టు కనపడదే, ఆ చెట్టు దగ్గరికి రా. అయితే నువ్వు చెయ్యి, అక్కడ జిప్ ఓపెనే ఉంటది. అది చింత చిగురేనా? చాలా కోసాడు. ఇది ఇది చింత చిగురు అంటే చెప్పేది. ఇది ముదురు చింత చిగురు. అదెందుకు? ఇది ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండాలి. వేసుకో. ఎవరికంటుంది? నీకే. నువ్వు తీసుకో. నువ్వు వండవా? కాదక్క, నేను ఎవరైనా చేసుకుంటాను. అక్కడ చిన్న చెట్టు ఉంది, అది కోసేది. కోసేదాన్ని 1 కిలో కోయొచ్చు కదా. ఒకటే కనిపించిందన్నమాట. రేపు అదే పప్పు, రేపు అదే పప్పు, అదే చెప్పేది. రేపు అదే పప్పు. సునంద గ్రేట్. రాను కోతి 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 ఆటో ఎక్కుతుంది. ఏంటి బ్యాగులు ఎత్తుకుపోతే? కొండల్లో కూర్చొని ధ్యానం చేస్తున్న పద్మా గారు. వనభోజనాలకు వచ్చిన వాళ్ళు వనంతో సహజీవనం సాగిస్తున్నట్టు చింత చిగురు కోస్తా ఉన్నారు. చింత చిగురు కోసి రేపు చింత చిగురు పప్పు చేస్తారు. శ్రీపీఠం నుంచి వచ్చిన వాళ్ళంతా వనభోజనాలు చేసి వచ్చి వనం కింద చెట్ల దగ్గర కూర్చొని సేద తీరుతున్నారు. సేద తీరుతున్న సునంద. అమ్మా ఈజీగా ఉండే దగ్గరే కూర్చోండి. కూర్చోలేని వాళ్ళు కూర్చోవద్దు. జాగ్రత్త. కింద ఏమన్నా వచ్చినా నేను పరిగెత్తే స్టేజ్ లో లేను. లక్ష్మీపురం వాళ్ళంట, వాళ్ళంతా లక్ష్మీపురం సాకలిపేట వాళ్ళంట. మీరు టిక్ టాక్ చేసేయండి తొందరగా. చింత చిగురు కోస్తుంది సునంద. ఫోటో పోయండి అయితే కొంచెం అన్నా. చింత చిగురు యాడంటే పోయాలక వద్దు. మళ్ళీ పోయేది ఆటోలు ఉంటాయి. ఆ చెట్లతో ఎక్కడికి తీసుకుంటున్నారు?